వీడియోలోనికి వెళ్ళే కంటే ముందుగా మీకు చిన్న మనవి. ఈ వీడియో అయిపోయిన వెంటనే అలా వెళ్ళిపోకండి. బైబిల్ తీసుకొని ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం, 42వ అధ్యాయం, 43వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదవండి. ఎప్పుడైతే నేను చెప్పింది చేస్తారో ఈ సందర్భం మీ మనసులో ప్రింట్ అవుతుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. సరే, ఇక విషయానికి వద్దాం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేమును ఓడించి యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి రాజుని, రాజ కుటుంబీకుల్ని, బలమైనటువంటి యోధుల్ని మరలా తిరుగుబాటు చేయడానికి ఎవరెవరైతే కారణమవుతారో వారందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. యెరూషలేములో బలహీనుల్ని మాత్రం ఉంచాడు. కొంతమంది రైతుల్ని, బలహీనుల్ని, ఎవరి వల్ల అయితే ఆయన రాజ్యానికి తిరుగుబాటు రాదో అలాంటి వాళ్ళందరినీ యెరూషలేములోనే ఉంచాడు. అలా ఉంచి వీరి మీద ఒక అధికారిని నిర్ణయించాడు. ఆయన పేరు గెదల్యా. మరొక్కసారి వినండి. యెరూషలేములో బలహీనులుగా మిగిలిపోయారే, వాళ్ళ మీద అధికారిగా నెబుకద్నెజరుకి అనుచరుడిగా ఆయన కింద పనిచేయడానికి గెదల్యా అనేటువంటి ఒక గవర్నర్ని లేదా ఒక అధికారిని యెరూషలేం మీద నియమించాడు. అయితే బబులోను రాజు అంటే పడనటువంటి అమ్మోను రాజు, బయలీసు అనేటువంటి అమ్మోను రాజు నెబుకద్నెజరు మీద కక్ష తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు అంటే నెబుకద్నెజరు నియమించినటువంటి గెదల్యా మీద కుట్ర చేశాడు. ఆ కుట్ర ఎవరి ద్వారా జరిగింది అంటే రాజ కుటుంబీకుడైనటువంటి ఇష్మాయేలు అనే ఒక వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తికి కొన్ని మాటలు నూరు పోశాడు. నీవు గనక గెదల్యాను చంపి యెరూషలేములో మిగిలిపోయినటువంటి జనాభాని నా దగ్గర తీసుకుని వస్తే నేను నీకు కొన్ని బహుమతులు ఇస్తాను అనేటట్టుగా కొన్ని చెప్పుడు మాటలు చెప్పి మోసపూరితంగా గెదల్యాను చంపవలసిందిగా రాజకుమారుడైనటువంటి ఇష్మాయేల్ని పురికొల్పాడు లేదా ఉసిగొల్పాడు గెదల్యా మీదకి. ఎందుకని? అమ్మోను రాజుకి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అంటే పడదు కాబట్టి ఆయన మీద కక్ష తీర్చుకోవాలంటే ఆయన చేత నియమించబడినటువంటి గవర్నర్ అయినటువంటి గెదల్యాను చంపితే ఆయన మీద కక్ష తీర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇష్మాయేలుకి రాజ్యాధికారాన్ని ఎరగా చూపించాడు, లేకపోతే కొన్ని బహుమతులను ఎరగా చూపించాడు. మొత్తానికి వారి మధ్య సఖ్యత కుదిరింది. అలా ఇష్మాయేలు గెదల్యా దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడినట్టుగానే అతనితో భోజనం చేసి ఒక్కసారిగా ఆ వ్యక్తి మీద దాడి చేసి గెదల్యాను చంపేశాడు. ఇష్మాయేలు గెదల్యాను ఎక్కడ చంపాడు అంటే మిస్పాను కేంద్రంగా చేసుకుని గెదల్యా పరిపాలన చేస్తున్నాడు. ఇష్మాయేలు గెదల్యాను ఎక్కడ చంపాడు అంటే మిస్పాలో, ఆయన నగరంలోనే చంపాడు. అలా మిస్పాలో చంపి మిగిలినటువంటి యూదులను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి అమ్మోను ప్రదేశానికి వెళ్ళడానికి, ఆ రాజుకు అప్పగించడానికి వీళ్ళని మిస్పా నుండి గిబియోను అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. మిస్పా దగ్గర నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో దక్షిణాన గిబియోను అనే ప్రాంతం ఉంటుంది. ఎప్పుడైతే గెదల్యాను చంపి వీళ్ళని చెరగా తీసుకొని గిబియోనుకు వచ్చాడో ఇక అమ్మోనుకు వెళ్ళడానికి యోర్దాన్ నది దాటి అమ్మోనుకు వెళ్ళాలి. ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి గెదల్యా కింద అధికారిగా ఉన్నటువంటి యెహోనాను అనేటువంటి ఒక అధికారి వెంటనే ఇష్మాయేలు మీద దాడి చేసి ఇష్మాయేలు చెరలో ఉన్నటువంటి యూదులను విడిపించాడు. యోహానాను అతని సైనికులు మమ్మల్ని కూడా బంధిస్తారు అని తెలిసి ఇష్మాయేలు వీరిని విడిచిపెట్టేసి 80 మందితో పారిపోతాడు అమ్మోను దేశానికి. అలా ఇష్మాయేలు చెర నుండి విడుదలైనటువంటి ఈ యూదులు, గవర్నర్ చనిపోయాడు కదా, గెదల్యా చనిపోయాడు కదా, చంపబడ్డాడు కదా, ఎప్పుడైతే గవర్నర్ చనిపోయాడో వెంటనే ఆయన నియమించినటువంటి బబులోను రాజు ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు కదా, మిగిలిన వారిని చంపుతాడు కదా. కాబట్టి బబులోను రాజుకి సమాచారం తెలియక ముందే ఆయన వచ్చి మన మీద దాడి చేయకముందే మనం పారిపోవాలి ఇక్కడి నుండి అని ఆ చెరలోంచి విడిపించబడిన యూదులు, యెహోనాను, మిగిలినటువంటి సైనికులు వీళ్ళందరూ కలిసి బెత్లెహేము దగ్గర ఉన్నటువంటి గెరూతు కిమ్హాము అనేటువంటి ఒక ప్రాంతానికి వస్తారు. బెత్లెహేముకు దక్షిణాన ఉన్నటువంటి ఒక ప్రాంతానికి గెరూతు కిమ్హాము అనేటువంటి ప్రాంతానికి వస్తారు. ఎందుకు అంటే శత్రువుకి శత్రువు మనకు స్నేహితుడే కదా అనేటట్టుగా ఐగుప్తుకి బబులోను అంటే కోపం, ఇశ్రాయేలులకి బబులోను అంటే కోపం. కాబట్టి ఖచ్చితంగా ఐగుప్తు వీరికి ఆశ్రయం ఇస్తుంది. యూదయ దేశంలో ఉన్నారనుకో, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఖచ్చితంగా వస్తాడు, కోపం మీద వస్తాడు, ఆయన ప్రతినిధిని చంపారు కాబట్టి. అప్పుడు మనం చెప్పేటువంటి
విషయాన్ని వినే ఓపిక ఆయనకు ఉండదు. కోపంగా వచ్చిన వాడికి చెప్పేదేంటి? చెప్పినా సరే వినడు. మేము చంపలేదు, ఇష్మాయిల్ చంపాడు అనంటే ఆయన నమ్ముతాడో నమ్మడో తెలియదు. ఇది ఖచ్చితంగా టాస్ వేసినట్టు ఉంటుంది. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందా మన చేతిలో ఉండదు కదా. అలా నెబుకద్నెజరు మన మాట వింటాడా వినడా? వింటే మనం బ్రతుకుతాం, వినకపోతే అందరినీ చంపేస్తాడు, నమ్మడు. కాబట్టి ఐగుప్తుకు వెళ్ళాలన్నా లేకపోతే యోధ దేశంలో ఉండాలన్నా అనే రెండు ఆలోచనల మధ్య వాళ్లకు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇర్మియా దగ్గరికి వచ్చారు సలహా అడగడానికి. యోహానాను అతని సైనికులు ఆ యూదులు అందరి మనసులో ఏముందంటే మనమంతా ఐగుప్తుకు వెళ్దాం, ఐగుప్తు రాజు దగ్గర ఆశ్రయం పొందుదాం, ఐగుప్తు బలమైన దేశం కదా, ఐగుప్తుకి బబులోనుకు పడదు కదా, కాబట్టి మనకు ఐగుప్తు రాజు ఆశ్రయం కల్పిస్తాడు అని అందరి మనసులో ఉంది. అయితే దేవుడు ఏమన్నాడు ధర్మశాస్త్రంలో, మీరు ఎప్పుడు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు, మరలా ఐగుప్తు మార్గంలో ప్రయాణం చేయకూడదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి గిబియోను నుంచి బయలుదేరి బెత్లెహేము దక్షిణాన ఉన్నటువంటి గెరూతు కిమ్హాం అనే ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి ఇర్మియా దగ్గరికి కబురు పెట్టారు, లేదా ఇర్మియా దగ్గరికి వెళ్ళి ఇర్మియాతో మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ అంతా వీళ్ళు ఇర్మియాతో ఏం మాట్లాడారు, ఇర్మియా తిరిగి వీళ్ళతో ఏం మాట్లాడాడు అన్నది ఈ సంభాషణ అంతా 42వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇంతవరకు నేను నేపథ్యం చెప్పాను కదా, ఇది 41వ అధ్యాయం. ఇప్పుడు వీళ్ళు ఇర్మియాతో ఏం మాట్లాడుతున్నారు, ఇర్మియా వీళ్ళతో ఏం మాట్లాడాడు అన్నది 42వ అధ్యాయం. దీన్ని నేను చదివి వినిపిస్తాను, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇర్మియాతో అన్నది. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యెహోనానును హోషేయ కుమారుడైన యజన్యాయును అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా వద్దకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేస్తారు, మేము ఎంత కొంచెం మందిని మిగిలి ఉన్నామో నీవు చూస్తున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. వీళ్ళు మనవి చేస్తున్న విధానం చూడండి ఎంత బాగుందో. మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూస్తున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుతున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనే, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాటలను బట్టి మరుగు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండురుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే కానీ కీడే కానీ, మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. ఇక్కడ యోహానాను కానీ యోజన్యా కానీ మిగిలినటువంటి అల్పులు గనులు అందరూ కలిసి ఇర్మియాతో ఏమన్నారు అంటే, ఇర్మియా దయచేసి మా మనవి అంగీకరించు, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో చూస్తున్నావు కదా, చాలామందిని బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోయాడు, మిగిలిన వాళ్ళలో కొంతమంది ఇష్మాయిల్ చేతిలో హతమయ్యారు, మేము దిక్కులేని వారముగా కొద్దిమందిగా మిగిలిపోయాము, నువ్వు చూస్తున్నావు కదా, కాబట్టి మేము ఏం చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ కార్యం చేయాలి అన్నది నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి మాకు చెబితే మేము దాని ప్రకారంగానే చేస్తాము అని వీళ్ళు అన్నారు. అని మరలా అంటున్నారు, నీ ద్వారా దేవుడు చెప్పేటువంటి అది మేలు కానీ కీడు కానీ మేము ఖచ్చితంగా చేస్తాం, ఈ విషయంలో నీకు మాకు మధ్య యెహోవా సత్యసాక్షిగా ఉంటాడు అని మాట ఇస్తున్నారు. ఇంకొకసారి చెబుతున్నా, జాగ్రత్త వినండి. ఇర్మియా, నీవు ప్రార్థన చేయి, మేము యోదయ దేశంలోనే ఉండాలన్నా ఐగుప్తుకు వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలి ఏం చేయాలి మాకు ఏం అర్థం కావటం లేదు, కాబట్టి నీ దేవుడికి ప్రార్థన చేసి దేవుడు నీతో ఏం చెబుతాడో దాన్ని మాతో చెప్పు, నీవు ఏదైతే చెబుతావో అది మేలు కానీ కీడు కానీ మేము దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం, ఈ విషయంలో నీకు మాకు మధ్య యెహోవా సత్యసాక్షిగా ఉంటాడు అని వీళ్ళు ఇర్మియాతో మనవి చేస్తున్నారు. ఇప్పుడు ఇర్మియా వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇర్మియాతో వీళ్ళు ఏం చేయాలో చెప్పాడు. ఏం చేయమని చెప్పాడు అంటే, మీరు ఐగుప్తుకు వెళ్ళకండి, మీరు యోదయ దేశంలోనే ఉండండి,
మీరు యోదయ దేశంలో ఉంటే గనుక మీరు బ్రతుకుతారు, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీ ఎడల బబులోను రాజుకి కనికరాన్ని పుట్టిస్తాను, దయను పుట్టిస్తాను, మిమ్మల్ని అతడు నాశనం చేయడు, మీరు బ్రతుకుతారు, మీరు అభివృద్ధి చెందుతారు ఎప్పుడు యోదయ దేశంలో ఉంటే. అదే నా మాట వినకుండా మీరు ఐగుప్తుకు వెళ్ళారనుకో, మీతో పాటు ఐగుప్తు కూడా నాశనం అవుతుంది, మిమ్మల్ని నాశనం చేస్తాను అని ఇర్మియా ద్వారా దేవుడు చెప్పించాడు. ఒక్కసారి నేను దీన్ని చదివి వినిపిస్తాను. 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను కనుక అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరినీ, అల్పులనేమి గనులనేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడే. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము, అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి కొనకయు ఉందుము కనుక అక్కడనే కాపురం ఉందని మీరు అనుకొనిన ఎడల, యోధావారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకుని అక్కడనే కాపురం ఉన్నట్టుకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును. మీకు భయం కలగజేయు క్షామము ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును, అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకుని వాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకుని మనుషులందరూ ఖడ్గము చేతును క్షామము చేతును తెగులు చేతును నిశ్శేషముగా చత్తురు. ఇర్మియా 10 రోజులు ప్రార్థన చేశాడు. ఇర్మియాకు దేవుడు సెలవిచ్చాడు. దీన్ని ఇర్మియా చెప్పాడు, మీరు ఐగుప్తుకు వెళ్ళకండి, మీరు యోదయ దేశంలోనే ఉండండి, బబులోను రాజుకి మీ ఎడల జాలి పుట్టిస్తాడు దేవుడు. ఇది దేవుని నిర్ణయం. అయితే మీరు ఈ మాట వినకుండా ఐగుప్తుకు వెళ్తే ఐగుప్తులో మీరు చనిపోతారు, ఖడ్గం చేత చనిపోతారు. ఏ ఖడ్గానికైతే భయపడి ఐగుప్తుకు వెళ్ళారో అదే ఖడ్గానికి మీరు బలవుతారు. ఏ కరువుకు భయపడి ఐగుప్తుకు వెళ్తున్నారో అదే కరువు చేత చనిపోతారు అని ఇర్మియా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నా ప్రశ్న, యోహానాను యోజన్య ఈ అధిపతులందరూ యూదులందరూ వీళ్ళు గిబియోన్ నుండి నేరుగా ఐగుప్తుకు వెళ్లకుండా బెత్లెహేము దక్షిణాన ఉన్నటువంటి గెరూతు కింహాములో ఆగి అక్కడి నుండి ఇర్మియా దగ్గరకు వచ్చి, ఇర్మియా మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, ప్రార్థన చేసి చెప్పు, ప్రార్థనాపూర్వకంగా చెప్పు, దేవుడేం మాట్లాడుతాడో చెప్పు అని అడిగింది ఎవరు? వీళ్ళకై వీళ్ళే వచ్చారు, వీళ్ళకై వీళ్ళే మనవి చేశారు, వీళ్ళకై వీళ్ళే ప్రమాణం చేశారు. అది మేలైనా కీడైనా మేము నెరవేరుస్తామని వీళ్ళకై వీళ్ళే ప్రమాణం చేశారు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇర్మియా బలవంత పెట్టలేదు కదా. వీళ్ళు ఏమన్నారు? దేవుడు నీ ద్వారా మాట్లాడేటువంటి అది మేలు కానీ కీడు కానీ మేము లోబడతాం, ఈ విషయంలో యెహోవానే నీకు మాకు మధ్య సత్య సాక్షి అని కూడా చెప్పుకున్నారు కదా. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా స్పందించారు అన్నది. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాటలన్నింటినీ వారికి చాలింపగా హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరే, నీవు అబద్ధం పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును బబులోనునకు చెరపట్టుకుని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ ప్రజలందరూ యోదయ దేశంలో కాపురం ఉండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యోదయ దేశంలో నివసించుటకు తాము తరిమివేయబడిన
ఆయా ప్రదేశం నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతిగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడుకు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తకు ఇర్మియాను నేరియా కుమారుడైన బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. ఇర్మియాను ప్రార్థన చేయమన్నారు. ఇర్మియా 10 రోజులు ప్రార్థన చేశాడు. దేవుడు తనతో చెప్పిన మాటలు వినిపించాడు. దానికి యోహానాను కానీ అజరే కానీ మిగిలినటువంటి అధిపతులు ఈ గర్విష్ఠులందరూ అనే మాట వ్రాయబడింది అక్కడ. గర్విష్ఠులందరూ ఇర్మియా నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు అబద్ధం ప్రకటిస్తున్నావు, మమ్మల్ని బబులోను రాజుకి అప్పగించాలని కుట్రపూరితంగా నీవు బారూకు ఇద్దరు కుట్ర చేసి అబద్ధ ప్రవచనాలు చెబుతున్నావు అని ఇర్మియా మీద తిరగబడ్డారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇర్మియా చెప్పిన ప్రవచనం అన్నది అబద్ధ ప్రవచనం అని వీళ్ళకి ఎలా తెలుసు? ఒకవేళ ఇర్మియా అబద్ధ ప్రవక్త అయితే అసలు ఇర్మియా దగ్గరికి వెళ్ళి ఇర్మియా ప్రార్థన చేసి చెప్పు అని వీళ్ళు ఎందుకు అడగాలి? ఇర్మియా నిజమైన ప్రవక్తనే ఇర్మియా దగ్గరికి వెళ్ళి మనవి చేశారు. ఎందుకని? అంతకు ముందు ఉన్నటువంటి రాజులందరికీ ప్రకటించాడు. ఆయన ప్రకటించినట్టుగానే జరిగింది. దీని అంతా చూశారు వీళ్ళు. కాబట్టే ఇర్మియా దగ్గరికి వెళ్ళి ఇర్మియా నీవు ఏం చెబితే దానికి మేము శిరసావహిస్తాం, అది కీడు కానీ మేలు కానీ మేము చేస్తామన్నారు వీళ్ళే. ఇర్మియా 10 రోజులు ప్రార్థన చేశాడు. ఆయన ప్రవచనం చెబితే ఇప్పుడు లేదు ఇర్మియా నువ్వు చెప్పేది అబద్ధ ప్రవచనం, నీవు కుట్రపూరితంగా ప్రవచనం చెబుతున్నావు, మమ్మల్ని బబులోను రాజుకి చెరగా అప్పగించాలని ప్రవచనం చెబుతున్నావు, నీవు బారూకు ఇద్దరు కుమ్మక్కై మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అని తిరిగి ఇర్మియా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈ గర్విష్ఠులంతా. ఒకవేళ ఇర్మియా చెప్పిన ప్రవచనం అబద్ధమైతే అది అబద్ధ ప్రవచనం అని వీళ్ళకి ఎలా తెలుసు? ఒకవేళ ఇర్మియా అబద్ధ ప్రవక్త అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని వీళ్ళు ఎందుకు అడగాలి? ఆయనకు 10 రోజులు టైం వేస్ట్ కదా. ఇర్మియా ద్వారా దేవుడు ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటే వీళ్ళు వెళ్ళడం మాత్రమే కాదు, బారూకిని ఇర్మియాను కూడా తీసుకుని వెళ్ళారు ఐగుప్తుకి. ఐగుప్తుకు వెళ్ళకండి అని ప్రవచనం చెప్పినటువంటి ఇర్మియానే తీసుకుని వెళ్ళారు ఐగుప్తుకి. ఇక్కడ నేను మీతో చెప్పదలుచున్న విషయం ఏంటంటే ఈ యోహానాను ఈ అధిపతులు యూదులు అందరు కలిపి ఐగుప్తుకు వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నారు. అయితే ఒక మాట ఇర్మియాను అడుగుదాం, ఒకవేళ ఐగుప్తుకు వెళ్ళండి అంటే కనుక అందరం కలిసి ఐగుప్తుకు వెళ్దాం, మేమేమి మా సొంతంగా రాలేదండి దేవుడు చెప్పినట్టుగానే వచ్చాము అని మనకొక మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇర్మియా ఐగుప్తుకు వెళ్ళకండి అన్నాడు అనుకో, అప్పుడు ఇర్మియా అబద్ధ ప్రవక్త అని ఇర్మియాను తప్పు చేద్దాం. మొత్తానికి వీరి మనసులో ఐగుప్తుకు వెళ్ళాలి అని ఉంది. ఓకే, ఐగుప్తుకు వెళ్ళాలి అని ఉంటే ఐగుప్తుకు వెళ్ళండి, ఇక ఇర్మియాతో పని ఏంటి? ఇర్మియాను ఎందుకు నిష్ఠూరు పెట్టాలి? వీళ్ళు ఏదైతే మనసులో అనుకున్నారో దాన్ని చేస్తారు. ఇర్మియా దగ్గరికి వస్తారు, ఇర్మియాను అడుగుతారు, ఇర్మియా దగ్గర ప్రార్థన చేయించుకుంటారు, ఇర్మియా చెప్పింది వింటారు, మరలా వీళ్ళు ఏం చేయాలనుకుంటారో దాన్ని చేస్తారు. వీళ్ళు వెళ్ళడం మాత్రమే కాదు, వెళ్ళొద్దని చెప్పిన ఇర్మియాను కూడా తీసుకుని వెళ్ళి ఐగుప్తులో బానిసలుగా చేశారు. దీన్ని అంతటిని బట్టి ఈనాటి క్రైస్తవ ప్రపంచంతో నేను చెప్పదలుచున్న విషయం ఏంటంటే మనం దేవుని దగ్గరకు వచ్చి దేవా నీ చిత్తం ఏంటి అని ఒక విషయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఏం చెబుతాడో దానికి శిరసావహించాలి, అది మేలు కానీ కీడు కానీ అంతే. మనం దేవుని దగ్గరికి రాలేదనుకో అప్పుడు మనం ఏం చేయాలన్నది మన మీదనే ఆధారపడి ఉంటుంది. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతాడో దాన్ని చేయాలి. నా ఇష్టాలు అయిష్టాలు నాకు కష్టము నష్టము ఇలాంటివే ఉండవు. ఇక ఆయనే మొత్తం చెబుతాడు, మనం వినాల్సింది అంతే. లేదు దేవుని దగ్గరికి రామంటే మన ఇష్టం మన ఇష్టమే. అర్థమైంది కదా? క్రైస్తవులమైన మనమే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ మనతో ఏం చెబుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి తన్ను తాను సిలువకి బలిగా అప్పగించుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణం ఎందుకు పోయిందంటే మనం చేసిన పాపాన్ని బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు రక్తాన్ని కార్చవలసి వచ్చిందంటే మనం చేసిన దోషాలను బట్టి. ఈ సిలువ ఏం చెబుతుంది మనతో అంటే మీరు చేస్తున్న పాపం అన్నది మీరు అనుకున్నంత చిన్నది కాదు, మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. సాక్షాత్తు దేవాది దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి సిలువ మీద ప్రాణం పెట్టేంత పెద్దది మీరు చేస్తున్నటువంటి పాపం, మీ దోషాలు, మీ అతిక్రమాలు. కాబట్టి మీ పాపాల కోసం యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు కదా,
ఇక మీదట మీరు ఎలా బ్రతకాలి అంటే మీ ఇష్టాలు మీ అయిష్టాలను బట్టి కాదు బ్రతకాల్సింది. మీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు నీతి మీ యందు నెరవేర్చబడేటట్టుగా బ్రతకాలి అని చెబుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ. యోహానాను మిగిలినటువంటి యోధులు మిగిలినటువంటి ఆ ప్రజలందరూ ఇర్మియా దగ్గరకు వచ్చి, ఇర్మియా దేవుని ప్రార్థన చేయి, దేవుడు నీతో ఏం చెబుతాడో అది మాతో చెప్పు, అది కీడు కానీ మేలు కానీ మేము శిరసావహిస్తాం, ఈ విషయంలో నీకు మాకు మధ్య యెహోవా సత్యసాక్షి అని వారు అన్నారు కదా. అలాగే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు మన ఇష్టమే, మనం ఏమైనా చేయొచ్చు. కానీ ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా, నా పాపాల కోసం నీవు శిలువలో ప్రాణం పెట్టావు, నీవు రక్తం కార్చావు, నేను చేసిన దోషాలకు అతిక్రమాలకే నీవు శిలువ మీద బలి కావాల్సి వచ్చింది, ప్రభువా నా పాపం ఎంత నీచమైందో నేను అర్థం చేసుకున్నాను, ఒప్పుకుంటున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు, నన్ను నూతన సృష్టిగా చేయి, పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించు అని మనం బాప్తిసం రూపేణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని బహిరంగంగా అంగీకరించిన తరువాత యేసు ప్రభు ఏం చెబుతుంటాడో అది వినాల్సిందే. అది కీడు కానీ మేలు కానీ మనకి ఇష్టం కానీ అయిష్టం కానీ ఆయన చెబుతూ ఉంటాడు, ఆయన చెప్పిందే వినాలి అంతే. యేసు ప్రభు శిలువ దగ్గరికి రాకముందు మన ఇష్టం, యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మన ఇష్టాలు అయిష్టాలు ఏమి ఉండవు. మనల్ని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంకితం చేసుకోవడమే, సాక్రిఫైస్ చేసుకోవడమే. ఎందుకని? మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను అర్పించుకున్నాడు కాబట్టి శిలువ మరణానికి. ఆ శిలువ మరణాన్ని చూసిన మనం మనల్ని మనం ఆయనకు అర్పించుకోవాలి, సజీవ యాగంగా ఆయనకు మనల్ని సమర్పించుకోవాలి, మనల్ని మనమే సమర్పించుకోవాలి. నా ఇష్టాలు అయిష్టాలు చెల్లవిక. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఒక్కసారి సిలువ మీదకి ఎక్కిన వ్యక్తి కిందికి దిగగలడా చనిపోకుండా? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, నేను పాపపు విషయంలో మృతున్నైపోయాను, నేను పాపం విషయంలో మృతున్నైపోయాను. ఎందుకని? యేసు ప్రభుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను. యేసు ప్రభు సిలువ దగ్గరికి వస్తున్నట్టు అర్థం ఏంటంటే, మనకై మనం సిలువను ఎక్కుతున్నాం ఈ లోక విషయంలో, పాప విషయంలో. ఈ పాపపు లోకంలో బ్రతుకుతుంటాం కానీ పాపం చేయం. ఎందుకంటే మన చేతుల్ని, మన కాళ్ళని, మన శరీరాన్ని, మన ఇష్టాలని అయిష్టాలు అన్నింటినీ సిలువ వేసుకున్నాం. ఒక్కసారి సిలువ మీదకి ఎక్కితే ప్రాణం పోకుండా కిందికి దిగలేం కదా. అలాగే ఈ లోక విషయంలో మనం మృతులమైపోయాం అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఇర్మియా దగ్గరికి రానంత వరకు వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళాలన్నా, యోదయ దేశంలో ఉండాలన్నా, అమ్మోనుకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నది వాళ్ళ చేతిలోనే ఉంది. కానీ ఒక్కసారి ఇర్మియా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పు అన్నప్పుడు శిరసావహించాల్సిందే. అది వీళ్ళకి కష్టమైన నష్టమైన, ఇష్టమైన అయిష్టమైన. అలాగే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు మన ఇష్టం. మనం సినిమా హాల్కి వెళ్తామా, వ్యభిచార గృహానికి వెళ్తామా, జోదం ఆడే దగ్గరికి వెళ్తామా, క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి క్రికెట్ ఆడతామా, మన ఇష్టం. మనం బూతులు మాట్లాడతామా, మోసం చేస్తామా, అన్యాయం చేస్తామా, గొడవ పడతామా, వ్యభిచారం చేస్తామా, లంచం తీసుకుంటామా, అంతా మన చేతిలో ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించి నా కోసం ప్రాణం పెట్టావు అన్న తర్వాత మన సొంత ఇష్టాలు అయిష్టాలు చెల్లవు. మన పాపాలను క్షమించడానికి సిలువలో ప్రారంభపెట్టిన యేసు ప్రభు ఇష్టమే మన యందు నెరవేర్చబడాలి. యేసు ప్రభు మాటలే మన యందు నెరవేర్చబడాలి. యేసు ప్రభు చెబుతూ ఉంటాడు, మనం చేస్తుంటాం. ఎలా చెబుతాడు? బైబిల్లో తన ఇష్టమేంటో అయిష్టమేంటో పూర్తిగా వ్రాయించాడు క్రొత్త నిబంధనలో. కాబట్టి లేఖనం మనల్ని ఎలా బ్రతకమని చెప్పిందో అలాగే బ్రతుకుతాం. అంతేగాని సొంత తీర్మానాలు ఉండవు. లేఖనానికి కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా బ్రతుకుతాం. ఎందుకని? మన కోసం ఆయన ప్రాణం పెట్టాడని మనం అంగీకరించాం కాబట్టి. కానీ ఈరోజు క్రైస్తవులు చర్చికి వచ్చి కూర్చుంటున్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, మరలా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. ఇంకొకసారి చెప్తాను, ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. లేదా బైబిల్ చదువుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్నే చేస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. దేవుడికి సంబంధించిన విషయాల్లో చాలా బిజీగానే ఉన్నారు, కానీ వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. ఎలాగైతే యోహానాను
అజర్య, యోజన్య, ఆ అధిపతులు, యూదులు వీళ్ళందరూ కలిసి ఇర్మియా దగ్గరికి వెళ్ళి, ఇర్మియా గారు మీరు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి, మేము ఆ మాటలకి లోబడతాం, అది కీడు కానీ మేలు కానీ, ఈ విషయంలో నీకు మాకు మధ్య యెహోవా సత్యసాక్షి అని చాలా వినయంగా మనవి చేశారు. బాగానే ఉంది. మరి ఇర్మియా చెప్పినప్పుడు 10 రోజుల తర్వాత దేవుడు ఇలా చెబుతున్నాడని ఆ మాటలు శిరసావహించాలి కదా. మరలా ఇర్మియా అంటున్నారు, నీవు దొంగ ప్రవక్తవే, అబద్ధ ప్రవక్తవే, నీవు కుట్రపూరితంగా మోసపూరితంగా ప్రవచనాలు చెబుతున్నావు అని అంటున్నారు. మరి ఆయన మోసగాడైతే ఎందుకు వెళ్ళావు? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బాప్తిజం తీస్తున్నావు, మీరేంటి ఇలా బ్రతుకుతున్నారు, వాక్యం ఏంటి ఎలా చెబుతుంది, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారంటే మరలా బైబిల్లో ఎన్నో ఉంటాయండి, యేసుప్రభు ఎన్నో చెబుతాడండి, అవన్నీ ఆయనకు సాధ్యం, మనకు సాధ్యమా, మనం చేయగలమా? బైబిల్ ఎన్నో ఉంటాయి, వాటన్నింటిని పాటించగలమా? దేవుడు ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ మానవులుగా మనకు సాధ్యమా? మానవులు ఉన్న తర్వాత కొన్ని అడపదడప తప్పులు జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతుంటాయి, మనం బలహీనులం కదా అనేటట్టుగా మనమే మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు యేసుప్రభుని నమ్ముకోవద్దు, వదిలిపెట్టేసండి. ఒక్కసారి యేసుప్రభుని నమ్ముకుంటే మనకు సాధ్యమా, మనం ఉండగలమా, మనం చేయగలమా, ఇలాంటి మాటలు వద్దు. ఎలాగైతే యోహానాను ఇర్మియా దయచేసి ప్రార్థన చేయి, చిత్తగించు, మా మనవి నీ సన్నిధికి రానివ్వు, దేవుడు నీతో ఏం మాట్లాడతాడో మాతో చెప్పు అని అంత వినయంగా మనవి చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా అలాగే స్వీకరించాలి. మనవి చేసేటప్పుడేమో వినయంగా మనవి చేసి, ఆయన దేవుడి మాటలు చెప్పినప్పుడేమో లేదు లేదు నువ్వు దొంగ ప్రవక్తవు అంటే, సరిగ్గా అదే కదా క్రైస్తవులు చేస్తూ ఉన్నది. ఆ రోజు బాప్తిసం నీళ్ళలో ఏమని ప్రమాణం చేశాం, ఇక మీదట లోకం నాకు వద్దు, ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఇంతవరకు నేను చేసిన పాపాలు హేయమైనవి, నీచమైనవి, నా పాపపు గాయాలు, మూర్ఖపు గాయాలు దుర్వాసన గలవే స్రవిస్తున్నాయి, నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తతో నన్ను నేను కడుక్కొని నన్ను నేను శుద్ధీకరించుకుంటాను, నేను నూతన సృష్టిగా చేయబడతాను, ఇక మీదట యేసు ప్రభువే, ప్రతి దానికి యేసు ప్రభువే, యేసు ప్రభు అధికారం కిందనే బ్రతుకుతాను అని ఆ రోజు బాప్తిసంలో ప్రమాణం చేశాం. బయటకు వచ్చిన తర్వాత మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ చేస్తున్నాం. అబద్ధం ఆడాలంటే అబద్ధం ఆడుతున్నాం, మోసం చేయాలంటే మోసం చేస్తున్నాం, దొంగతనం చేయాలి దొంగతనం చేస్తున్నాం, వ్యభిచారం చేయాలంటే వ్యభిచారం చేస్తున్నాం, అన్ని రకాల పాపాలు చేస్తున్నాం. అలాంటప్పుడు సేవకుడు వచ్చి నువ్వు పాపం చేస్తున్నావు అంటే, ఈ పాస్టర్ గారు నన్నే మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు, ఈ పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేశాడు అనేటట్టుగా పాస్టర్ని నిందిస్తున్నావు. ఎలాగైతే యోహానాను ఇర్మియాను అన్నాడు, లేదు లేదు నువ్వు కుట్ర చేస్తున్నావు, లేదు లేదు బారూకు నీకు చెప్పుడు మాటలు చెప్పాడు, ఇది దేవుడు ప్రవచనంగా దొంగ ప్రవచనం అని ఎలాగైతే తిరుగుబాటు చేశాడో, అలా ఈ పాస్టర్ నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఈ పాస్టర్ నా కోసమే వాక్యం చెబుతున్నాడు. అవును, నువ్వు పాపం చేశావు కాబట్టి అన్నీ నీకే తగులుతున్నాయి, నువ్వు పాపాన్ని మానాలని కదా వాక్యం చెప్తున్నది. అసలు పాస్టర్ వాక్యం చెప్పేదే పాపాన్ని ఎత్తి చూపెడుతూ కదా. ఆ చర్చికి వెళ్తే ఆయన ఎంతసేపు నా పాపాన్ని గురించి మాట్లాడు, అవును వాక్యం అంటేనే పాపాన్ని ఖండించడం కదా, పాపాన్ని ఎత్తి చూపించడం కదా, పాపాన్ని విడిచిపెట్టమని గద్దించడం కదా. ఎవరైతే నిజం చెప్తున్నారో మరలా వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. మీ బ్రతుకులు ఇలా ఉన్నాయి, వాక్యం ఇలా చెబుతూ ఉంది, మార్చుకోండి అన్నప్పుడు మరలా వాక్యం చెప్పే వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎలాగైతే యోహానాను ఇర్మియా మీద తిరుగుబాటు చేశాడు అలా. నేనేం చెప్తున్నాను అంటే, యేసు ప్రభు శిలువ దగ్గరికి రానంత వరకే మన ఇష్టాలు అయిష్టాలు, యేసు ప్రభు శిలువ త్యాగం మనకు అర్థం కానంత వరకే మన సొంత నిర్ణయాలు. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్న తర్వాత మనల్ని మనం సజీవయాగంగా ఆయనకు సమర్పించుకోవాలి, మనల్ని మనం సజీవయాగంగా ఆయనకు సమర్పించుకోవాలి, అంతే. శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఏం చెప్తున్నాడంటే క్రైస్తవులతో, మీ పాపాలను క్షమించడానికి నేను శిలువ మీద ప్రాణం పెట్టాను, ఇక మీదట పాపం మీ మీద ప్రభుత్వం చేస్తే నేను ఒప్పుకోను, మీ పాపాన్ని నా మీద వేసుకున్నా, నా నీతిని మీరు జీవించి చూపించాలి, నా పరిశుద్ధతను మీరు చూపించాలి, నా స్వరూపం మీలో ఏర్పడాలి, నన్ను పోలి నడుచుకోవాలి. ఎందుకంటే మీ పాపాన్ని నా మీద వేసుకొని నేను పాపంగా వేలాడని సిలువలో, ఎందుకంటే నా నీతిని, నా పరిశుద్ధతని, నా రూపాన్ని, నా రక్షణని మీకు ఇవ్వడానికి, మీలో నన్ను నేను చూసుకోవడానికి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ చెప్తూ ఉంది. కాబట్టి యేసుప్రభు సిలువ దగ్గరికి వచ్చి మరలా మన సొంత అభిప్రాయాల ప్రకారం సొంత నిర్ణయాలు తీసుకొని సొంత తీర్మానాలు తీసుకొని నా జీవితం నా ఇష్టం అంటే కుదరదు. ఆ రోజు ఇర్మియాని యోహానాను ధిక్కరిస్తున్నప్పుడు ఇర్మియా తిరిగి ఏం చేయలేకపోయాడు, ఆయన ప్రవక్త కాబట్టి. కానీ సిలువ మీద ప్రాణపెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట ధిక్కరించి మనం మన సొంత పద్ధతిలో వెళ్తున్నాం అనుకో, పొరపాటును కూడా సహించడు, ఉపేక్షించడు, దెబ్బ గట్టిగా కనబడుతుంది.
ఇర్మియాని నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నప్పుడు ఇర్మియా మారు మాట్లాడలే. కారణం ఏంటంటే యోహానాను ఒక యోధుడు, యుద్ధ వీరుడు. కాబట్టి ఇర్మియా ఆయనతో తిరిగి మాట్లాడలేకపోయాడు. బారూక్ ఆయనతో తిరిగి మాట్లాడలేకపోయాడు. వాళ్ళు బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉంటే అలా వెళ్ళిపోయాడు ఇర్మియా. కానీ మన కోసం శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలహీనుడు కాదు. ఆయన మన పాపాలను బట్టి శిలువలో ప్రాణం పెట్టాడు తప్ప మనం ఆయన దగ్గరికి వచ్చి మరలా పాపానికి వెళ్తే ఉపేక్షిస్తాడు అని అర్థం కాదు. పొరపాటును కూడా ఉపేక్షించడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఉండి తాను ఏం చేయాలనుకున్నాడు దాన్ని చేసినటువంటి ఇస్కరేతు యూదా పరిస్థితి ఏమైంది? ఉరి పెట్టుకొని కుక్క చావు చచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు మాటలు వింటున్నాడు, యేసుప్రభుతో తిరుగుతున్నాడు. కానీ తాను ఏం చేయాలనుకున్నాడో అదే చేశాడు. ఏమైంది? కుక్క చావు చచ్చాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతాడో, ఎలా ఉండమంటాడో, ఎలా బ్రతకమంటాడో ఆ మాటలే శిరసావించాలి తప్ప మన సొంత నిర్ణయాలు ఉండవు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వస్తే ఆ సిలువ నా కోసమే, అది నా స్థానం అని నాకు అర్థమైతే నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడాలి. ఇక మీదట జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడా అని ప్రపంచం ఆశ్చర్యపోవాలి. క్రీస్తు స్వరూపం నా యందు ఏర్పరచబడాలి. ఇలా చేయని ప్రతి క్రైస్తవుడు దోషి, అతిక్రమం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు అని అర్థం. ఎలాగైతే యోహానాను ఇర్మియాను ధిక్కరించాడు, అలా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను ధిక్కరిస్తున్నామని. ఒకవేళ యోహానాను ఇర్మియాను పట్టించుకోకుండా వెళ్ళి ఉంటే ఎటు పాపే, ఇది ఇంకో పాపం అవుతుంది అంతే. కానీ ఇర్మియా దగ్గరికి వచ్చి వినయంగా మనవి చేసి మరలా తాను ఏం చేయాలనుకున్నాడో అదే చేశాడు. ఇంతకీ ఏం కావాలి యోహానానికి? యోహానానికి ఏం కావాలంటే ఆయన ఏమనుకుంటున్నాడో అదే చెప్పాలి ఇర్మియా. అప్పుడు ఇర్మియా మంచి ప్రవక్త. బైబుల్ మనం ఏం చేసినా సపోర్ట్ చేయదు. సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఏం చేసినా ఒప్పుకోడు. ప్రభు నేను పలాన్ చేస్తున్నా, ప్రభు నేను పలాన్ చేస్తున్నా అంటే ఒప్పుకోడు ఆయన. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టింది మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. కాబట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉద్దేశం నుంచి పక్కకి వెళ్ళి మనం ఏం చేసినా సిలువ మీద ప్రాణం పెట్టిన యేసుప్రభు సహించడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట కట్టుబడాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. యోహానానులాగా ఇర్మియా మీద తిరుగుబాటు చేసినట్టుగా సిలువ మీద ప్రాణం అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద తిరుగుబాటు చేస్తే మన నాశనాన్ని మనమే రెట్టింపు చేసుకుంటామని అర్థం. మన శిక్షను మనమే రెట్టింపు చేసుకుంటామని అర్థం.